భోజరాజవరం పేరుకు తగ్గట్టుగానే రాజులు దానం చేసినటువంటి మాన్యాలను వినియోగించుకుని ప్రజలంతా హాయిగా జీవిస్తూ ఉన్నటువంటి ప్రాంతమని, అంతా పాతకాలపు కట్టడాలు, ఊరిలో నివసిస్తూ ఉన్నటువంటి గృహాలన్నీ ఒకే విధంగా ఉండేవి. ఆ ఊరు ఇళ్ళన్నీ కలిపి సుమారుగా 500 వరకు ఉండేవి. ఊరి చివరలో మా అమ్మమ్మ కూడా ఉండేది. అప్పటికే తాతయ్య చనిపోయి 6 సంవత్సరాలు గడిచింది. అమ్మమ్మ 2 మామయ్యలతో కలిసి ఆ ఇంట్లో ఉంటున్నారు. అలాగే 2 మామయ్యలకు మొత్తం 8 మంది సంతానం. చిన్న మామయ్యకు మొత్తం 3 ఆడపిల్లలు. వారిలో పెద్ద అమ్మాయిని నాకిచ్చి వివాహం చేయాలి అనుకుంటున్నారు. ఆమె పేరు లత. లత మా ఇంట్లోనే ఉండి 10th క్లాస్ వరకు చదువుతుంది. ఇంకా పెద్ద చదువులు చదివించడం ఇష్టం లేక మా మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. లత మా ఇంట్లో ఉండటం వల్ల మా ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. అలాగే ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. ఇంకా 6 నెలల్లో లతాకు పెళ్లి చేయాలి అనుకున్నారు మామయ్య. అయితే నేను మాత్రం లతాను నాకిచ్చి పెళ్లి చేస్తారని అనుకుంటున్నాను. లత కూడా నాలాగే భావించింది. 6 నెలలు గడిచాక లతాకు వేరే సంబంధం చూస్తున్నారని ఆ విషయం నాకు తెలిసింది. అమ్మను పంపించి మామయ్యను అడగమని చెప్పాను. అందుకు మామయ్య, వాడెందులేను స్థిరపడటం లేదు కదా, అందుకు నా కూతురు ఇవ్వను అని తెగేసి చెప్పేశారు. అక్కడ లత, ఇక్కడ నేను ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ గడుపుతున్నాం. ఇక అంతలో లతాకు వేరే సంబంధం ఫిక్స్ అయింది. ముహూర్తాలు కూడా తీసేశారు. పెళ్లికి ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది. ఎలా అయినా సరే లతాను పెళ్లి చేసుకోవాలి అన్న ఆశతో పట్టుదలతోనూ ఉన్నాను నేను. మరి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా లతా స్నేహితురాలు అయినటువంటి కళ్యాణి మా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ బాబాయ్ ఇంటికి వచ్చి లత నా కోసం ఎదురు చూస్తుందని నాతో ఆ విషయం చెప్పింది. అది ఈ రోజు రాత్రి 8 గంటల సమయానికి ఇంటి వెనుక ఉన్న తోటలో కలుసుకోవాలని కూడా చెప్పింది. ఆ విషయం మా అమ్మా నాన్న కూడా చెప్పాను. అందుకు వాళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ లతాకు ఇష్టమైతే తీసుకుని వచ్చేసే, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పారు. మా ఊరికి అలాగే భోజరాజవరానికి మధ్య దూరం అనేది సుమారుగా 14 కిలోమీటర్లు ఉంటుంది. అది 1994. అప్పటికి వాహన సదుపాయం చాలా తక్కువగా ఉండేది. నాకైతే సైకిల్ మాత్రమే ఉంది. ఇక అదే సైకిల్ పై ఆ రోజు సాయంత్రానికల్లా మామయ్య వాళ్ళ ఊరికి బయలుదేరాను. దారి కూడా మట్టి రోడ్డు కావటంతో కుంటలతో కూడుకొని ఉండటం వల్ల నేను నెమ్మదిగా ఆ ఊరి తోటకు చేరుకునేసరికి రాత్రి 8 గంటల సమయమైంది. అది చలికాలం కావటంతో అప్పటికే చలి నన్ను చుట్టుకుంది. పైగా అమావాస్య రాత్రులు కూడా కావటంతో అప్పటికే చిమ్మ చీకటి కమ్ముకుని ఉంది. అది గ్రామం కావటంతో చలి మరింత ఎక్కువగా ఉంది. ఊరు ప్రజలంతా ఒక్కొక్కరుగా నిద్రపోతున్నారు. సమయం గడిచే కొలది కీచరాల శబ్దాలు ఘోరంగా అలుముకుంటున్నాయి. అయినా సరే ఊరికి ఈ తోటకు చాలా దూరం కదా, ఇంత చీకట్లో పడి అసలు లత ఎలా వస్తుంది అని అనుకున్నాను. నాకెందుకో నా గుండెలో ఏదో ఓ మూల చిన్నగా భయం వేసింది. ఆ తోటకు కుడివైపు తిరిగి చూడాలంటేనే నాకు భయం వేస్తుంది. సరిగ్గా ఒక 100 అడుగుల దూరంలో అక్కడ శ్మశానం ఉంటుంది. ఆ విషయం నాకు కొన్నేళ్ల వరకు తెలీదు. కానీ మా తాతయ్య చనిపోయాక అతని దేహాన్ని అదే శ్మశానంలో అంత్యక్రియలు జరిపాం. అప్పుడే నాకు తెలిసింది అది ఆ ఊరి యొక్క శ్మశానమని. మరి అలాంటి శ్మశానం పక్కనే నేను ఒంటరిగా ఆ తోటలో కూర్చున్నాను. ఓ గంట సమయం గడిచింది. ఇంకా లతా జాడ కనిపించలేదు. ఆ ప్రదేశమంతా జనసంచారం లేక నిర్మానుష్యంగా ఉంది. అంత నిశ్శబ్ద రాత్రులు, కీచురాల శబ్దాలు మాత్రం నాకు తోడుగా ఉంటాయి. ఊరంతా గాఢంగా నిద్రపోతుంది. తోటలో ఎక్కడ చూసినా చీకటి తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. బాగా చలిగా ఉండటంతో టవల్ తీసి కప్పుకున్నాను. కళ్యాణి చెప్పినట్టుగానే టైం దగ్గర పడింది. సమయం 10 గంటలు దాటింది. నేను నా లతా కోసం ఎదురు చూస్తున్నాను. అయినా ఆమె రాకలేదు. ఆమె జాడ ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ తాను నిద్రపోయిందా, లేదంటే ఇంకేమైనా జరిగిందా అని ఆలోచిస్తూ ఉండగా కుడివైపున ఉన్న శ్మశానంలో చిన్నగా గజ్జల మోత నా చెవిలో పడింది. చుట్టూ చీకటిగా ఉండటంతో శ్మశానంలో ఎవరున్నారన్నది నాకు తెలియటం లేదు. నేను తీక్షణంగా శ్మశానం వైపు చూశాను.
అయినా ఆ చీకట్లో ఎవ్వరూ కనిపించలేదు. కానీ కాళ్ళ అందరి శబ్దం మాత్రం నాకు స్పష్టంగా వినిపిస్తోంది. నేను చెవులు రెక్కించి వింటున్నారు. గజ్జల శబ్దం అలానే వినిపిస్తోంది. ఆ శబ్దంతో పాటు దూరంగా నక్కల అరుపులు కూడా నా చెవిలో పడ్డాయి. అంటే ఎవరో మనుషులే ఇటువైపుగా వస్తున్నారు. ఎవరో కాదు, అది లత అయి ఉండొచ్చు అని అనుకున్నాను. అయినా ఈ అమ్మాయి భయపడదా? లేకపోతే ఇంత రాత్రి వేళ శ్మశానంలోంచి రావటం ఏంటి? కాస్త శ్మశానం పక్క నుంచి రావచ్చు కదా అని అనుకుంటూ వస్తున్నది లత అని నేను పూర్తిగా నిర్ణయించుకున్నాను. గజ్జల శబ్దం నాకు ఇంకా దగ్గరగా చేరుకుంది. ఆ శబ్దం నాకు సుమారుగా 20 అడుగుల దూరంలో ఉంది. ఇక అప్పుడే ఆ శ్మశానంలో ఓ తెల్లని ఆకారం నా కట్టుపడింది. నేను నా సైకిల్ని సిద్ధం చేసుకున్నాను. టవల్ తీసి భుజంపై వేసుకుని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా దగ్గరగా చేరుకుంది లత. ఆమె లతానే, ఎలాంటి సందేహం లేదు. ఎక్కడా లేని ఆనందంతో గబుక్కున నా దగ్గరకు లాక్కున్నాను. బాబా, మనం సరసాలాడే సమయం కాదు ఇది. నేను రావడంతో వీధిలో కుక్కలన్నీ మురుగుతూ ఉన్నాయి. వాటి అరుపులకు అమ్మా నాన్న వాళ్ళు లేవచ్చు. ఇంట్లో నేను కనిపించలేదని తెలిసిందో నా కోసం గాలిస్తారు. నిజానికి లత ఎప్పటికంటే ఆ క్షణం మరింత అందంగా కనిపిస్తుంది. తల నిండా మల్లెపూలు, తెల్లని చీరలో నా కోసమే వచ్చిన ఒక దేవతలా దర్శనమిచ్చింది. ఆమె అలా అనడంతో నేను లతాను విడిచిపెట్టాను. బావా, ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదు. మనం తొందరగా ఈ పొలిమేర దాటి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పింది. అందుకు నేను కూడా సిద్ధంగా ఉండటంతో సైకిల్ పైకి ఎక్కి కూర్చున్నాను. లత నా వెనుక కూర్చుంది. లత చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆ మార్గంలో వేగంగా సైకిల్ మడుతున్నారు. సైకిల్ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ముందుకు పరుగులు పెడుతోంది. నాలో మునుపెన్నడూ లేని ఉత్సాహం. సైకిల్ వేగంగా తొక్కుతూ ఉన్నాను. అది మరింత వేగంగా ముందుకు వెళ్తూ ఉంది. లత ఏం మాట్లాడకుండా కూర్చుంది. ఇద్దరం కలిసి హాయిగా మా ఊరికి వెళ్తున్నాం. ఇద్దరం సైలెంట్గా ఉండటంతో నాకేదోలా అనిపించింది. లత, నువ్వు రావటం ఎవరైనా చూసారా అని అడిగాను. లేదు అని చెప్పింది. మరి మీ అమ్మతోనైనా చెప్పావా? మా అమ్మకు ముందే తెలుసు. మరేమీ అనలేదా అని అడిగాను. మా అమ్మ నన్ను ఏమీ అనలేదు, వేగంగా పోని అని చెప్పింది. ఆ చీకట్లో నాకు దారి కూడా సరిగ్గా కనిపించటం లేదు. అప్పటికే 8 కిలోమీటర్ల దూరం దాటేశాం. లత, ఏమైనా మాట్లాడు అని అడిగాను. ఏం మాట్లాడమంటావు అని పలికింది. ఏదైనా మాట్లాడు అని చెప్పాను. అయినా సరే లత ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. పోనీ నేనే మాటలు కలుపుదామని ఏదో మాట్లాడితే తాను ఇంకో విషయం మాట్లాడుతుంది. అలాగే ఉన్నటువంటి సైకిల్ కూడా కాస్త బరువుగా మారింది. సైకిల్ ఇంతవరకు బాగానే వెళ్ళింది కదా, మరి ఇప్పుడేంటి అని నేను మరింత గట్టిగా సైకిల్ ఫెడల్ మట్టాను. అయినా సైకిల్ నెమ్మదిగా కదులుతుంది. ఎంత ప్రయత్నించినా సరే నా సైకిల్ ముందుకు కదలటం లేదు. రాను రాను మరింత బరువుగా మారింది. నా సైకిల్ చివరికి కదలకుండా అక్కడే నిలిచిపోయింది. నేను వెనక్కి తిరిగి చూశాను. లత సైకిల్పై కూర్చుంది. లత, ఓసారి క్రిందకి దిగు అని చెప్పారు. అయినా ఆమె సైకిల్ పై నుండి క్రిందకి దిగను అని చెప్పింది. ఆమె మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అయినా ఎందుకెంతలా మొండిగా ప్రవర్తిస్తున్నా? ఒకసారి క్రిందకి దిగు అని చెప్పాను. అయినా ఆ అమ్మాయి నా మాట వింటం లేదు. ఏం చేయాలో అర్థం కాక నేను ఆమెను బ్రతిమారుకుంటున్నాను. అయినా సరే లత నా మాట వింటం లేదు. అంతవరకు కనిపించిన ఆ మార్గం ఒక్కసారిగా మాయమైనట్టుగా అనిపించింది. ఇంకా సమయం అయిపోతుంది. ఊరి పొలిమేరలో మా అమ్మ నాన్న మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ లత చూస్తే క్రిందకి దిగమంటే అస్సలు దిగటం లేదు. చేసేదేమీ లేక బలవంతంగా ఆమెను చెయ్యి పట్టి క్రిందకి లాగారు. అంతే, ఆ మరుక్షణమే ఆమె ఒక్కసారిగా కింద పడింది. క్రింద పడగానే అమ్మ అని గట్టిగా అరిచింది. ఒకవేళ టైర్ పంచర్ అయిందేమో అని చూస్తే సైకిల్ అంతా బాగానే ఉంది. సరే చూద్దామని క్రింద పడి ఉన్న లతను పైకి లేపాను. లత కదలటం లేదు. ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదు. బలవంతంగా ఆమెను పైకి లేపాలి అనుకున్నాను. అయినా ఆమె కదలటం లేదు. ఏమైంది అని అటు ఇటు దొర్లించి చూశాను.
కానీ ఆమెలో ఎలాంటి చలనం లేదు. శ్వాస కూడా తీసుకోవటం లేదు. గుండె ఆగినట్టుగా అనిపించింది. ఆ దృశ్యం ఒళ్ళంతా చెమటలు పట్టేలా చేసింది. ఏం చేయాలో అర్థం కాక భయంతో గట్టిగా అరుస్తూ లతాలే అంటూ గట్టిగా అరుస్తున్నాడు. ఆ మరుక్షణం లత మెల్లగా గాలిలో తేలింది. గాలిలో తేలిన లత నా చుట్టూ తిరుగుతుంది. లత రూపం వదిలి ఓ నల్లని రూపాన్ని దాల్చింది. అది భయంకరంగా కనిపిస్తూ ఉన్న ఆమె ముఖం, నేలకు వేలాడుతూ ఉన్న ఆమె చుట్టూ పొడవాటి కాళ్ళు చేతులతో గాలిలోనే వేలాడుతోంది. ఎరా, నేను లతానే అనుకున్నావా? ఇంటికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుని నాతో కాపురం చేద్దామనుకున్నావా? రా, నన్ను పెళ్లి చేసుకో అంటూ పెద్దగా నవ్వుతూ నన్ను మరింత భయపెట్టేలా చేస్తుంది. ఇక ఆ దృశ్యం చూసి నా వెన్నెలో వణుకు పుట్టింది. నా గుండె ఆగినంత పనైంది. ఆ భయంకరమైన స్త్రీ ఆకారం నాకు దగ్గరగా చేరుకుంటుంది. క్రింద పడి ఉన్న నేను మెల్లగా పైకి లేచి పరుగులు పెడుతున్నాను. అయినా ఆ భయంకరమైన స్త్రీ రూపం నన్ను విడిచిపెట్టకుండా వెంటాడుతూనే ఉంది. నేను ఎంత దూరం పరిగెత్తినా సరే అది నన్ను విడిచిపెట్టడం లేదు. చివరికి పరిగెత్తి అలసిపోయి క్రింద పడిపోయాను. క్రింద పడగానే ఆ భయంకర రూపం నన్ను ఆవహించింది. నాకు ఊపిరి ఆడకుండా చేసింది. నా గుండెలపై కూర్చుని నా గొంతు నులుముతూ ఉంది. ఇంకా శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారింది. ఊపిరి ఆడక నేను కాళ్ళు చేతులతో కొట్టుకుంటున్నాను. అప్పటికే చాలా సమయమైంది. నేను భయంతో ఏదేదో మాట్లాడుతూ అరుస్తున్నాను. అప్పుడే నేను స్పృహ కోల్పోయినట్టుగా అనిపించింది. విగత జీవగా క్రింద పడిపోయారు. నా చెవిలో ఎవరో ఒక స్త్రీ నన్ను పైకి లేవమని గట్టిగా అరుస్తూ ఉన్నట్టుగా అరుపులు వినిపిస్తున్నాయి. అలా చాలా సమయం గడిచాక నేను తేరుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే నా పక్కనే లత ఉంది. ఆమె నా పక్కనే కూర్చుంది. బావ, తొందరగారా, మా అమ్మా నాన్న వాళ్ళకి తెలిసిందంటే నన్ను చంపేస్తారు. మనం ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోవాలి అంటూ మాట్లాడుతూ ఉంది. నేను కళ్ళు పులుముకొని చూశాను. నేను అదే తోటలో క్రింద పడి ఉన్నారు. అంటే ఇంతవరకు నేను లత సైకిల్పై ప్రయాణం చేయటం నా భ్రమ ఉంటుందా అని అనుకున్నాను. వెంటనే పైకి లేచి లతాను చూస్తూ ఉండగా, ఏమైంది బావా, ఎందుకలా అరుస్తున్నా అని అడిగింది. అప్పటి వరకు జరిగిందంతా ఆమెతో చెప్పారు. క్షమించు బావా, రాత్రి వేళలో ఈ తోటలో ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు. చీకటి పడిందంటే చాలు ఈ తోట వైపు కన్నెత్తు కూడా చూడటానికి భయపడతారు. అలాంటిదే నిన్నిక్కడే ఉండమని చెప్పటం నాదే తప్పు, నన్ను క్షమించు అంటూ చెప్పింది. నేను లతాను తీసుకుని వెంటనే ఆ తోటలో నుండి సైకిల్తో పాటు బయటకు వచ్చేశాను. వెంటనే సైకిల్పై మేమిద్దరం కూడా మా ఊరికి ప్రయాణమయ్యాం. ఇద్దరం రాత్రి 12 గంటల సమయానికి ఇంటికి చేరుకున్నాం. ఆ మరుసటి రోజు కల్లా మా విషయం మా మామయ్య వాళ్ళకి తెలిసింది, లతా గురించి. అయినా సరే ఆ రాత్రికి రాత్రి నేను లతా మెడలో తాళి కట్టేశాను. వారికి తెలిసినా సరే ఇంకేమీ చేయలేక మమ్మల్ని క్షమించి విడిచిపెట్టారు. చివరికి మేమిద్దరం కూడా వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాం, వేడుకున్నాం. మా ప్రేమను అర్థం చేసుకుని మమ్మల్ని దీవించారు, విడిచిపెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి.